వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఇనుప సామాన్లను ఏరుకుంటూ తాళం వేసిన ఇండ్లను గుర్తించి కన్నం వేస్తున్న మహిళా దొంగల ముఠాను అరెస్టు చేసిన హన్మకొండ పోలీసులు. హన్మకొండ ఏసీపీ కె దేవేందర్ రెడ్డి కేసు వివరాలు తెలుపుతూ విజయనగర్ కాలనీ, గోపాల్పూర్, భీమారం ఏరియాలలో కడమంచి లచ్చమ్మ అనే మహిళ తన కోడళ్లు రాజీమేరి, పర్వతం కనకలక్ష్మిలతో కలిసి ఇనుప సామాన్లను ఏరుకుంటూ ఇంటికి తాళం వేసిన ఇండ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడేదని ప్లాన్ ప్రకారం ఒక ముఠాగా ఏర్పడి ఇంటికి తాళాలు వేసిన ఇండ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి తన ఇద్దరి కోడళ్లను ఇంట్లోకి పంపించి కడమమంచి లచ్చమ్మ కాపలాగా ఉంటూ దొంగతనాలు చేస్తూ దోచుకున్న సొమ్ముతో జలసాలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారని తెలిపారు. కాగా తేదీ డిసెంబర్ 2024 రోజున విజయనగర్ కాలనీలో సయ్యద్ అసీద్ అనే వ్యక్తి వారి కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి వేరే ఊరుకు వెళ్లిపోయినప్పుడు పై నేరస్తులు అట్టి తాళం పగలగొట్టి దొంగతనం చేసి 17.8 తులాల ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇట్టి సంఘటన జరిగిన వెంటనే కేయూసీ ఇన్స్పెక్టర్ ఎస్ రవికుమార్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి బాలాజీ, వరప్రసాద్ 2 బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మరియు లోకల్ ఇంటెలిజెన్స్ ద్వారా పై నేరస్తులను గుర్తించి భీమారం జంక్షన్ వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8 లక్షల విలువ గల 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 31 నుండి 3 వరకు ఏది విజయపూర్ కాలనీలో తాళం వేసుకొని వాళ్ళు కంప్లైంట్ వాళ్ళు వెళ్ళిపోతారు. లేకపోతే మనకు వచ్చేసి 3rd రోజు ఇట్లా దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన ఇమీడియట్గా ఆ లోకల్ పోలీసు ఎస్హెచ్ఓ రవి మరియు సిసిఎస్ బాలాజీ, వరప్రసాద్, సిఏ గారు వీళ్ళందరూ కలిసి టీములుగా డివైడ్ అయిపోయి ఇమీడియట్గా వెరిఫై చేయడం జరిగింది. అందులో మాకు ఒక క్లూ వచ్చింది. ఆ సీసీ కెమెరాల క్లూ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకొని దానిపైన మనం టీమ్స్ ఒక 3 టీమ్స్ డివైడ్ అయ్యి వాళ్ళ కొరకు సెర్చ్ చేస్తున్న భాగంలో మనకు ఈరోజు భీమారం జంక్షన్ దగ్గర మళ్ళీ వాళ్ళు తారసపడగలిగింది. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళను అప్రెండ్ చేసుకొని తీసుకొచ్చి మనం ఇంట్రాగేషన్ చేస్తే ఈ కేసు ఏది విజయపూర్ కాలనీలో వీళ్ళు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అందులో ఏంటంటే వాళ్ళ ఎమో ఏంటంటే డే టైంలో మామూలుగా సంచులు వేసుకొని ఇది ఇనుప సామాన్లు, తర్వాత ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకునేటట్టు వచ్చుకుంటూ తర్వాత ఎక్కడ దొంగతనము చేసేందుకు అవకాశం ఉన్న తాళాలు వేసిన ఇండ్లు వాళ్ళని వెరిఫై చేసుకొని నైట్ అయితే నైటు, డే అయితే డే వరకు వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని కొత్తగా ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకొని వీళ్ళని బట్టి గోడలు దుంకిపోయి కూడా మహిళలు కూడా అంటే ఈ వీళ్ళు కూడా దొంగతనం చేసేందుకు అవకాశం ఏర్పడుకొని మనకు 3rd రోజు వాళ్ళు దొంగతనం చేసినట్టు తెలిసినది. వాళ్ళ ఇంట్రాగేషన్లో ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర టోటల్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. దాదాపు వాళ్ళు మొత్తం మనకు 17.5 తులాల గోల్డ్ దొంగతనం చేస్తే ఇంటాక్ట్ అంటే ఏది దొంగతనం జరిగిందో దాన్నే మనం రికవరీ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత ఇందులో 3 ఉన్నారు. వీళ్ళు వచ్చేసి A1 వచ్చేసి కడమంచి లచ్చమ్మ, ఒకరు తూర్పాటి రాజీ, పర్వత కనకలక్ష్మి అని చెప్పి వీళ్ళు ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఒక అత్త, 2 కోడళ్ళు. తర్వాత ఇందులో తూర్పాటి రాజు అనే ఆమె ఇంతకుముందు కూడా 2 కేసులు ఆత్మకూరు లిమిట్స్లో ఉన్నవి. అక్కడ కూడా దొంగతనం చేసి జైలుకి పోవడం జరిగింది. వీళ్ళకి ఇదే వృత్తిగా ఏర్పాటు జరిగింది. ఇప్పుడు వీళ్ళపైన ఇక నుండి వాళ్ళు దొంగతనం చేయకుండా వాళ్ళపైన చట్టరీత్యా ఇంకేం తీసుకోవాలనో దాన్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. తర్వాత దీని ద్వారా ముఖ్యంగా మనకు ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి కొంతమంది ఎవరైనా తాళాలు వేసుకొని పోతే ఇమీడియట్గా లోకల్ పోలీసుకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇటువంటి లేడీస్ కానీ తర్వాత జెంట్స్ కానీ ఎవరన్నా కాయిదాలు ఏరుకునే తందుకు వచ్చినా కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకోమని చెప్తున్న వాళ్ళు కూడా, ఎందుకంటే కాలనీ వాల్స్లో కూడా వాళ్ళ ఫొటోస్ తీసుకొని కొంతమంది వాళ్ళకు కూడా భయం ఏర్పడుతుంది. ఆ ఫోటోలు తీసుకుని అవసరం అనుకుంటే కాలనీ వాళ్ళని కూడా మీరు ఈ ఏరియాకి ఎందుకు వచ్చారు, ఎవరు మీరు అని చెప్పేసి డీటెయిల్స్ సేకరించండి. లేదు అనుకుంటే మాకు డయల్ హండ్రెడ్ చేసినా కూడా మేము ఇమీడియట్గా మా పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కేసుకు మనకు ముఖ్య క్లూ ఏంటంటే సీసీ కెమెరాలు. కాబట్టి ప్రత్యేకంగా మళ్ళొక్కసారి మా పోలీస్ తరఫున, కమిషనరేట్ తరఫున, తర్వాత మా డివిజన్లో పబ్లిక్ అందరూ తెలియనుంది. ఎవరికి కుటుంబం వాళ్ళకి సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ ఒక 4 కెమెరాలన్నా ఆ ఇంటికి పెట్టుకుంటే ఏరియాలో ఏం జరిగినా కూడా మనకు ఇమీడియట్గా డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక కెమెరాలు ఉన్నాయని తెలిస్తే దొంగతనాలు కానీ క్రైమ్ కూడా ఆగిపోతుంది. ఇది ఒక్కసారి మరొక్కసారి పోలీస్ తరఫున ప్రత్యేకంగా
రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నిన్న మేము ఈ గుండ్ల సింగారం దగ్గర ఏది రోడ్డు మీద కేకులు కట్ చేసి కొంచెం హంగామా చేస్తే ఇమీడియట్గా వస్తే మేము డివిజన్ ఫోర్స్ అంతా పోయి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ అందరికీ హెచ్చరిక ఒకటి ఏంటంటే, నడి రోడ్డు మీద కానీ తర్వాత పబ్లిక్ ప్లేస్లలో ఈ కేకులు కట్ చేసుడు, కత్తులు దింపుడు ఇవన్నీ చేస్తేనైతే చట్టరీత్యా చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు ఎన్ని రకాలుగా యాక్షన్ చేస్తారో అన్ని రకాలుగా యాక్షన్ వాళ్ళ మీద చేయడం జరుగుతుంది. ఇది